సింగరేణి కోల్ బెల్ట్ లో గులాబీ పార్టీకి భారీ షాక్ తగిలింది. 21 ఏళ్లుగా సింగరేణిలో బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ ఇకపై స్వతంత్రంగా వ్యవహరించాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెగదెంపులు చేసుకుంది. ఈ మేరకు సమావేశమైన పెద్దపల్లి జిల్లా రామగుండంలో టీబీజీకేఎస్ కీలక నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సింగరేణిలో హిందుస్థాన్ మజ్దూర్ సంఘ్ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని, ఆ సంస్థలాగే టీబీజీఎస్కే కూడా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కార్మిక సమస్యల కోసం పోరాడే సంఘంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. తెలంగాణలో కొత్త సింగరేణి కోల్ బెల్ట్ లో గులాబీ పార్టీకి భారీ షాక్ తగిలింది. 21 ఏళ్లుగా సింగరేణిలో బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ ఇకపై స్వతంత్రంగా వ్యవహరించాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెగదెంపులు చేసుకుంది. ఈ మేరకు సమావేశమైన పెద్దపల్లి జిల్లా రామగుండంలో టీబీజీకేఎస్ కీలక నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సింగరేణిలో హిందుస్థాన్ మజ్దూర్ సంఘ్ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని, ఆ సంస్థలాగే టీబీజీకేఎస్ కూడా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కార్మిక సమస్యల కోసం పోరాడే సంఘంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్ సందీప్. సింగరేణిలో ఉన్నటువంటి టీబీజీకేఎస్ ఇక్కడ నుంచి కూడా ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తా అని చెప్పి స్పష్టం చేసని చెప్పొచ్చు. ఇదివరకు మాత్రం గులాబీ పార్టీతో అనుబంధాన్ని అయితే కొనసాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో కూడా ఇక్కడ నుంచి మాత్రం ఏ పార్టీకి అనుబంధంగా పనిచేయమంటూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని చెప్పొచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి దీనికైతే కొత్త కమిటీలు కూడా వేస్తామని చెప్పి వీరైతే స్పష్టం చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కూడా గులాబీ పార్టీకి అయితే భారీ షాక్ కలిగించి చెప్పొచ్చు. ఎందుకంటే కూడా ఇక్కడ వరంగల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఖమ్మం ఇతర సంబంధించిన ఎంపీ అసెంబ్లీకి సంబంధించిన నియోజకవర్గాల్లో కూడా సింగరేణి కార్మికులు వారి యొక్క కుటుంబ సభ్యుల ఓట్లు అయితే కీలకంగా ఉంటాయని చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ కు మాత్రం సింగరేణి కార్మికుల్లోనే బలమైన నేతలు, కార్యకర్తలు ఉన్నారు. అటువంటి సమయంలో కూడా టీబీజీకేఎస్ దూరం కావడం వల్ల కూడా బీఆర్ఎస్ మాత్రం ఈ ఎన్నికల్లో కూడా భారీగా నష్టం వాటిల్లే అవకాశం దగ్గర స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా 2003 నుంచి కూడా ప్రతి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కు మద్దతుగా టీబీజీకేఎస్ నేతలైతే ప్రచారం చేస్తూ వచ్చారు. అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇటు గులాబీ పార్టీ అధికారం కోల్పోవడం, అదేవిధంగా 2023 డిసెంబర్ జరిగినటువంటి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా టీబీజీకేఎస్ కూడా పోటీ చేయకుండా ఉండటం, అదేవిధంగా బీఆర్ఎస్ అధిష్టానం అడ్డుపడడంతో కూడా అక్కడ ఉన్నటువంటి టీబీజీకేఎస్ సంఘం సంబంధించినటువంటి వారు మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి విడిపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం అని చెప్పొచ్చు. మరోవైపు ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా టీబీజీకేఎస్ ఇన్నాళ్ళుగా అంటే గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత ఉండటం, ఆ తర్వాత ఢిల్లీ మద్యం లిక్కర్ కేసులో కూడా జైలుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క పరిణామం ఇది వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూడా పార్టీ ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మాత్రం తెగదెంపులు చేసుకొని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మాత్రం సింగరేణి దాంట్లో మాత్రం టీబీజీకేఎస్ ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తామని చెప్పి దానికి స్పష్టం చేయడం, అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కూడా ఏ పార్టీ కూడా మద్దతు తెలుపు ఏదైతే ఉందో కూడా కార్మికుల సంబంధించిన సమస్యలపై కూడా అదేవిధంగా సింగరేణి కార్మికుల సంక్షేమ ఎజెండాగా పనిచేస్తామంటూ కూడా వారు తెలపడం జరిగింది. అదేవిధంగా 2003 సమయం, అదేవిధంగా జనవరిలో కూడా గోదావరి ఖనిలో మాత్రం ప్రొఫెసర్ జయశంకర్ చేతుల మీదుగా అయితే టీబీజీకేఎస్ ఆవిర్భవించింది. ఆ తర్వాత తెలంగాణ సాధన లక్ష్యంగా ఎన్నో అనేకమైన ఉద్యమ కార్మికులు కోల్ బెల్ట్ ఏరియాలో కూడా బీఆర్ఎస్ అయితే కూడా బలోపేతంలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత 2003, 2007లో జరిగినటువంటి గుర్తింపు సంఘం ఎన్నికలు, అదేవిధంగా టీబీజీకేఎస్ అయితే ఓడిపోయింది. ఆ తర్వాత 2012 నుంచి 2017లో జరిగిన ఎన్నికల్లో కూడా గుర్తింపు సంఘంగా అయితే ఎన్నికైంది. కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మాత్రం కార్మికుల సమస్య అయితే పట్టించుకోలేదంటూ కూడా దీనిపై కూడా అనేకమైన విమర్శలు అయితే వచ్చాయని చెప్పొచ్చు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలై
ఈ క్రమంలో కూడా డిసెంబర్ లో జరిగినటువంటి గుర్తింపు సమయ ఎన్నికల్లో కూడా టీబీజీకేఎస్ పోటీ చేయకపోవడం, దీనికి ప్రధానంగా గులాబీ పార్టీకి సంబంధించిన నేతలే అడ్డుపడ్డారు. దీనికి నిరసనగా టీబీజీకేఎస్ మాత్రం ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు రాజిరెడ్డి, అదేవిధంగా మరికొంతమంది మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని చెప్పి ప్రకటించినా కూడా అధిష్టానం మాత్రం దీనైతే పట్టించుకోలేదు. అంటే దీంతో కూడా తమ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ నామాత్రంగా మిగిలిపోయింది. ఇప్పుడు మాత్రం ఏకంగా బీఆర్ఎస్ నుంచి అయితే వీడిపోయి స్వతంత్రంగా ప్రస్థానాన్ని కొనసాగిస్తామంటే ఒక నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.